హాయ్ హలో టు ఈచ్ అండ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పవన్ మర్కంటి. సో ఈ యొక్క వీడియోలో నువ్వు సిఎస్సి తీసుకోవాలా లేకపోతే సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచ్ తీసుకోవాలా, లైక్ ఏఐడిఎస్, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఈ యొక్క ఏ బ్రాంచ్ తీసుకుంటే నువ్వు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోగలవు, అసలు సిఎస్సి తీసుకుంటే నీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా లేకపోతే స్పెషలైజేషన్ బ్రాంచెస్ తీసుకుంటే నీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా, అసలు ఈ యొక్క స్పెషలైజేషన్స్ అండ్ సిఎస్సి మధ్యలో మేజర్ డిఫరెన్స్ అనేవి ఏంటివి, ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ యొక్క వీడియోలో అయితే కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ అనేది చేయబోతున్నమాట. సో ఇప్పటి వరకు నీకు ఈ యొక్క సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్ పైన ఎటువంటి నాలెడ్జ్ అండ్ అసలు ఎటువంటి ఐడియా అనేది లేకపోయినా ఈ యొక్క పర్టికులర్ వీడియో అనేది కంప్లీట్ అయ్యేసరికి నీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఈ యొక్క వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనం ఏవైతే లాస్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎంసెట్ పైన చేసామో సో నాకు అందులో చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి. సో బ్రో నాకు సో అండ్ సో ర్యాంక్ అనేది వచ్చింది, నేను ఇప్పుడు ఈ యొక్క కాలేజ్లో సిఎస్సి తీసుకోవాలా లేకపోతే సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచ్ తీసుకోవాలా, అసలు ఏ బ్రాంచ్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని. సో ఇలాంటివి చాలా కామెంట్స్ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళందరికీ రిప్లై ఇవ్వడానికి నేను ఈ యొక్క వీడియోనే చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఈ యొక్క టాప్ కాలేజ్లో సిఎస్సి చేయాలా లేకపోతే నార్మల్ కాలేజ్లో సిఎస్సి చేయాలా అండ్ ఏ కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ తీసుకోవాలి, సో ఈ యొక్క వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాం అనమాట. సో నాకు మీ నుంచి కావాల్సిన ఒకటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ మనం ఒక 10 years బ్యాక్ చూసుకుంటే మనకు ఇప్పుడున్న టెక్నాలజీస్ అనేవి ఏవి లేవన్నమాట. సో ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏఐ అనేది వచ్చిందో ఈ యొక్క టెక్నాలజీ అనేది రావడం వల్ల ఏవైతే మనకు చిన్న చిన్న జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇవన్నీ జాబ్ రోల్స్ అనేవి ఈ యొక్క ఏఐ టెక్నాలజీ అనేది రీప్లేస్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ యొక్క ఏఐ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ఏఐ టెక్నాలజీ అనేది ఇంకొక ఫ్యూచర్ 5 to 10 yearsలో ఈ యొక్క వరల్డ్నే రూల్ అనేది చేయబోతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇలాంటప్పుడు మీ అందరికి చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. సో బ్రో ఇప్పుడు ఏ అనేది కంప్లీట్గా వస్తుంది కదా, సో మనం ఇప్పుడు ఈ యొక్క సిఎస్సిలోకి రావాలా అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలా, ఒకవేళ వచ్చిన మనకు ఫర్దర్గా ఈ యొక్క జాబ్స్ అనేవి ఉంటాయా లేదని చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటున్నాయి. సో మీకేందంటే ఇప్పుడు ఈ యొక్క ఏఐ అనేది ఇప్పట్లో ఎండ్ అయ్యే టెక్నాలజీ అనేది కాదు బ్రో. అర్థమవుతుంది? ఫ్యూచర్లో ప్రతిదీ ఏఐ బేస్డ్ అనేది అవుతుంది. అంటే నీకు చాలా జాబ్ రోల్స్ అండ్ చాలా జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఉంటుంది. అంటే నీకు ఏదైతే చిన్న చిన్న జాబ్ రోల్స్ ఉంటాయో ఇవన్నీ నీకు ఎరేజ్ అనేది అవుతాయి. అంటే ఈ యొక్క చిన్న చిన్న జాబ్ రోల్స్ అన్ని ఏఐ అనేది రీప్లేస్ అనేది చేస్తుంది. బట్ నీకు ఒకవేళ ఏఐకి మ్యాచ్ అయ్యేటట్టు నువ్వు ఏఐకి ఏదైతే టెక్నాలజీ అవసరమో నువ్వు ఆ యొక్క డిమాండ్లో ఉన్న టెక్నాలజీస్ అనేది నేర్చుకుంటే నువ్వు ఎప్పుడు కూడా సర్వైవింగ్లో ఉంటావు అనమాట. అర్థమవుతుందో? అంటే నువ్వు ఈ యొక్క సిఎస్సి కానీ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచ్ కానీ తీసుకోవడానికి నువ్వు ఎటువంటి డౌట్ అనేది పడక్కర్లేదు. సో నువ్వు సిఎస్సి తీసుకోవాలా వద్దా అని ఎటువంటి ఆలోచన అనేది తీసుకోకు. నీకు ఒకవేళ మంచి ర్యాంక్ అని వస్తే సిఎస్సి అనేది డెఫినెట్గా తీసుకో. సో ఫస్ట్ సిఎస్సి గురించి అయితే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ యొక్క సిఎస్సి అంటే ఏంది, ఈ యొక్క సిఎస్సికి నెక్స్ట్ ఈ యొక్క సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ మధ్య డిఫరెన్స్ ఏందో కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి అంటే సిఎస్సి. ఈ యొక్క సిఎస్సి అనేది ఏవైతే మనకి ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచెస్ ఉంటాయో ఇందులో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రాంచ్ అనమాట. అంటే ఏవైతే మనకు సిఈసిఈ, మెకానికల్, ట్రిపుల్ సివిల్ ఇలాంటి బ్రాంచెస్ ఉంటాయో ఈ యొక్క బ్రాంచ్లలో ఈ యొక్క సిఎస్సి అనేది టాప్ మోస్ట్ బ్రాంచ్ అనమాట. అర్థమవుతుంది? ఇంజనీరింగ్లో. అయితే ఈ యొక్క సిఎస్సి అనేది నీకు కంప్యూటర్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్, టెక్నాలజీస్, ప్రోగ్రామింగ్ ఈ యొక్క వాటిపైన డీల్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క సిఎస్సిలో నీకు ఎటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయంటే నీకు ఆపరేటింగ్ సిస్టమ్, DBMS, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, సూప్స్, ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, జావా ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ అనేవి సాఫ్ట్వేర్ రిలేటెడ్ నీకు ఈ యొక్క సిఎస్సిలో నువ్వు నేర్చుకుంటావు అనమాట. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఈ యొక్క సిఎస్సి తీసుకోవడం వల్ల నువ్వు ఎటు సైడ్ వెళ్ళొచ్చు బ్రో అనేది నీకైతే డౌట్ ఉండొచ్చు. అయితే నువ్వు సిఎస్సి తీసుకుంటే ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే చదవ బ్రో. అయితే ఇప్పుడు ఏవైతే మనం టెక్నాలజీస్ అనేవి ఉన్నాయో లైక్ ఏవైతే ఏఐ అని, ఎంఎల్ అని, సిఎస్, సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని ఏవైతే ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో వీటి అన్నీ కూడా నువ్వు ఈ యొక్క సిఎస్సిలో నేర్చుకుంటావు. అంటే నీకు ఈ యొక్క సిఎస్సిలో ఏవైతే సిఎస్సికి సంబంధించిన కోర్ బ్రాంచెస్ అన్నీ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ నీకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఏఐ ఉంది, ఏఐకి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ ఉంది. అంటే నువ్వు ప్రతి సబ్జెక్ట్ని నువ్వు సిఎస్సిలో టచ్ అనేది చేస్తావు అనమాట. నేను సిఎస్సి కోర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. అర్థమవుతుంది? అంటే సిఎస్సి ఏదైతే మనకు మెయిన్ బ్రాంచ్ ఉందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. అయితే ఈ విధంగా నువ్వు సిఎస్సి తీసుకుంటే నువ్వు మల్టిపుల్ ఏవైతే ఇవి ఉన్నాయో ఏఐ అని, ఎంఎల్ అని, డేటా సైన్స్ అని వీటన్నిటిని నువ్వు అప్రోచ్ అనేది అవుతావు అనమాట. ఆ తర్వాత నీకు ఒకవేళ నీకు ఇంకా ఏఐ ఇంట్రెస్ట్ అనేది ఉంటే నువ్వు దాన్ని నీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్గా నువ్వు నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? నీకు ఒకవేళ సైబర్ సెక్యూరిటీ గురించి నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఈ యొక్క సిఎస్సి తీసుకొని కూడా సైబర్ సెక్యూరిటీ అనేది చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ చూస్ సిఎస్సి. అంటే నువ్వు సిఎస్సి తీసుకుంటే నీకు ఎటు సైడ్ అయినా నువ్వు వెళ్ళొచ్చు. ఇది ఓకేనా?
అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనం సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. సో ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేటివి ఈ యొక్క 4 to 5 years నుంచి ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి వచ్చాయి. అంటే ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి ఇంట్రడ్యూస్ అనేది చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి కంప్లీట్ గా కమర్షియల్ పర్పస్ కోసమే ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇప్పుడు ఏవైతే సిఎస్సి యొక్క బ్రాంచ్ ఉందో ఇందులో నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట. అంటే ప్రతి బ్రాంచ్కి ఏ కాలేజ్ అయినా ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అంటే ఒక సిఎస్సికి సంబంధించిన ఒక 500 సీట్స్ అనేవి ఉన్నాయి అనుకోండి. ఆ తర్వాత నీకు ఈ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చినా నువ్వు అందులో ఫిల్ అనేది చేయలేవు. అయితే ఈ యొక్క నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అనేది ఈ యొక్క సిఎస్సిలో మనకి ఇంటెక్ ఎక్కువ రావడంతో వీళ్ళు వేరే బ్రాంచ్లలో కూడా జాయిన్ కావడం అనేది జరగట్లేదు. అర్థమవుతుందా? అంటే దీనివల్ల కాలేజెస్కి అడ్మిషన్స్ అనేవి లాస్ అవుతున్నాయి. సో ఈ యొక్క కాలేజెస్ అనేవి ఇప్పుడు ఏఐ అని ఎంఎల్ అని ఇలాంటి టెక్నాలజీస్ కొన్ని ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో వీటిని ఆపర్చునిటీగా తీసుకొని స్పెషలైజేషన్స్ అని ఒక కాన్సెప్ట్ అనేది ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. అర్థమవుతుందా? లైక్ సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ విత్ మిషన్ లెర్నింగ్, ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సిఎస్డి కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్, నెక్స్ట్ సిఎస్బిఎస్ ఇలాంటి అన్ని బ్రాంచెస్ అనేటివి ఈ యొక్క కాలేజ్ అనేది వాంటెడ్గా ఇంట్రడ్యూస్ అనేది చేయడం అయితే జరిగిందనమాట. అయితే నువ్వు ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో నువ్వు ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏదైతే నువ్వు బీటెక్లో ఇప్పుడు జాయిన్ అవుతున్నావో నువ్వు ఈ యొక్క బీటెక్లో నువ్వు ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్ తీసుకున్నంత మాత్రాన నీకు ఈ యొక్క ఏదైతే స్పెషలైజేషన్ బ్రాంచ్లో ప్రో లెవెల్లో నువ్వు దాన్ని అనేది నేర్చుకోనమాట. ఎందుకంటే సిఎస్సి స్పెషలైజేషన్కి మధ్య మేజర్ డిఫరెన్స్ అనేది ఏ మాత్రం కూడా ఉండదు. అంటే నీకు సిఎస్సిలో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవే సబ్జెక్ట్స్ నీకు ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్లలో కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క స్పెషలైజేషన్స్ అనేవి మేజర్గా ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఈ యొక్క అడ్మిషన్స్ కోసమే. అర్థమవుతుందా? అంతేకాని నువ్వు స్పెషలైజేషన్ తీసుకున్నంత మాత్రాన లైక్ నువ్వు కంప్లీట్గా ఏఐఎంఎల్ సైడ్ వెళ్ళిపోతావు అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ వెళ్ళిపోతావు. అంటే ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ కాలేజెస్ ఏవైతే నువ్వు జాయిన్ అవుతున్నావో ఆంధ్ర కానీ తెలంగాణలో ఇవి నీకు ఆ లెవెల్లో నీకు టీచ్ అనేది చెయ్యవు. అర్థమవుతుందా? అంటే నువ్వు సిఎస్సి తీసుకున్న ఒకటే, సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ తీసుకున్నా ఒకటే. బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచ్ తీసుకుంటే నీకు సిఎస్సి వాళ్ళకి చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ చెప్తారు. ఏవైతే వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ మీ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు నువ్వు సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ విత్ మిషన్ లెర్నింగ్ తీసుకున్నావు అనుకో, నీకు ఎలా ఉంటుంది, నీకు కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ నీకు ఎక్స్ట్రాగా అంటే నువ్వు ఎక్కువగా మిషన్ లెర్నింగ్ అండ్ ఏఎంఎల్ సైడ్ వెళ్తావు అనమాట. అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నావు అనుకో, నువ్వేం చేస్తావు, సైబర్ సెక్యూరిటీ సైడ్ నువ్వు ఎక్కువ వెళ్తావు అనమాట. అంటే నువ్వు సైబర్ సెక్యూరిటీ నువ్వు ఎక్కువ ఒక 2 to 3 కాన్సెప్ట్స్ అనేవి నీకు ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే నీకు సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ చూసుకుంటే ఈ యొక్క 4 years కంప్లీట్ అయ్యేసరికి ఒక 4 to 5 సబ్జెక్ట్స్ మాత్రమే వేరీ ఉంటాయి. అంటే నీకు అంతకంటే నీకు ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువగా వేరీ అనేది ఉండవు. ఈ యొక్క సబ్జెక్ట్స్ కూడా నీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ సేమ్ ఉంటాయి. ఏదో ఒక్కటే సబ్జెక్ట్ మాత్రమే వేరే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో నీకు 1 or 2 సబ్జెక్ట్స్ అనేది అడిషనల్గా నీవు ఏదైతే తీసుకున్నావు స్పెషలైజేషన్ దానికి సంబంధించి ఉంటుంది. అండ్ 4-1లో ఇంకొక 1 or 2 సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క 1 or 2 అంటే నువ్వు మొత్తం కలిపి ఒక 4 సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకో. ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ అనేవి నువ్వు నేర్చుకోవడం వల్ల నువ్వు ఆ యొక్క సబ్జెక్ట్ అంటే ఆ యొక్క స్పెషలైజేషన్స్లో నువ్వు ప్రో అనేది కాలేవు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఏదైతే నువ్వు భ్రమలో ఉండి ఏదైతే మనం స్పెషలైజేషన్ తీసుకుంటే మనం స్పెషలైజేషన్ అనేది కాలేజ్ వాళ్ళు మొత్తం నేర్పిస్తారని జాయిన్ అవుతావు కదా, సో అది జరగని పని అనమాట. అందుకే నీకు సిఎస్సికి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్కి ఎటువంటి తేడా అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే చెప్పాను కదా, ఓన్లీ అడ్మిషన్స్ కోసమే. అంటే కాలేజెస్ అనేవి అడ్మిషన్స్ కోసం అది ఈ యొక్క బ్రాంచెస్ అనేది ఇంట్రడ్యూస్ అనేది చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇప్పుడు అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రో మరి ప్లేస్మెంట్స్లలో మళ్ళీ వాళ్ళకు ఈ యొక్క స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. నీకు ప్లేస్మెంట్స్ వచ్చేసరికి అందరినీ క్లబ్ అనేది చేసేస్తారనమాట. అంటే నీకు సిఎస్సి ఆ కంపెనీ వచ్చినప్పుడు నువ్వు స్పెషలైజేషన్ బ్రాంచ్ లేకపోతే నువ్వు సిఎస్ఎంఐ సిఎస్డిఎస్ఆ నీకు ఏఐడిఎస్ఆ ఇలా నీకు స్పెషలైజేషన్ తోటి దానికి సంబంధం అనేది లేదు. నీ దగ్గర స్కిల్ ఉంటే నువ్వు ఆ యొక్క కంపెనీలో ప్లేస్ అనేది అవుతావు, లేకపోతే లేదు. అంతేనా? అర్థమవుతుందా? సో ఇంతే అనమాట. నీకు ఈ యొక్క స్పెషలైజేషన్స్కి సిఎస్ఏ అండ్ కోర్ సిఎస్సికి ఎటువంటి మేజర్ డిఫరెన్స్ అనేది ఉండదు. సో నీవు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు నీకు నా నుంచి ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, సో నీకు ఒకవేళ ర్యాంక్ అనేది 10,000 లేకపోతే 5,000 లేకపోతే 15,000 వరకు వస్తే మ్యాక్స్ నువ్వేం చేయాలంటే టాప్ 10 కాలేజ్ టాప్ 15 కాలేజ్లలో నువ్వు సిఎస్సి అయితే పెట్టాలన్నమాట. అంటే నువ్వు ఈ యొక్క కాలేజ్లో సిఎస్సి అనేది తీసుకోవడానికి నువ్వు అయితే ట్రై అనేది చేయి. ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు ర్యాంక్ అనేది 20,000 లేకపోతే 30,000 40,000 ఈ యొక్క ర్యాంక్ అనేది మీకు వచ్చిందో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు ఒక డౌట్ ఉండొచ్చు, బ్రో ఇప్పుడు సిఎస్సి తీసుకోవాలా సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవాలా, ఒకవేళ సిఎస్సి
సిఎస్సి తీసుకుంటే మనకు టాప్ కాలేజ్లో సిఎస్సి అనేది రావట్లేదు, ఇప్పుడు స్పెషలైజేషన్ తీసుకోవచ్చా అని మీకు డౌట్ ఉండొచ్చు. సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్స్కి మధ్య మేజర్ డిఫరెన్స్ అనేది ఉండదు. బట్ నీకు ఒకవేళ టాప్ కాలేజ్లో సీట్ అనేది రావాలంటే సిఎస్సి స్పెషలైజేషన్స్లో నువ్వు ఈ యొక్క టాప్ కాలేజ్లో సీట్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్కి మధ్య కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇప్పుడు జేఎన్టీయూ తీసుకున్నావు అనుకో, జేఎన్టీయూలో నీకు ఏదైతే సిఎస్సి కట్ ఆఫ్ ఉందో అంటే క్లోజింగ్ ర్యాంక్ ఉందో, నీకు ఈ యొక్క సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్ అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ క్లోజింగ్ ర్యాంక్ మధ్యలో చాలా తేడా ఉంటుంది అనమాట. అంటే నీకు ఈ యొక్క టాప్ 10 కాలేజెస్లో నీకు ఈవెన్ 20,000 30,000 ర్యాంక్ వచ్చినా టాప్ 10 కాలేజెస్లో నీకు ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్లో సీట్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో నీకు ఒకవేళ ఒక 20,000 30,000 40,000 వరకు వచ్చినా నీవు సిఎస్సి అంటే ఈ యొక్క సిఎస్సిలో టాప్ కాలేజ్లో సిఎస్సి అనేది రావడం చాలా కష్టం కాబట్టి సిఎస్సి ట్రై చేయి, దాని తర్వాత సిఎస్సి స్పెషలైజేషన్ అనేది ట్రై చేయి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఆర్డర్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఎవరైనా సరే ఫస్ట్ కోర్ సిఎస్సి, ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏవైతే స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయో ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అని పెట్టాలి. లైక్ సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ విత్ మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ వచ్చేసి సిఎస్డి కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐడిఎస్, నెక్స్ట్ వచ్చేసి సిఎస్డి కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్, నెక్స్ట్ వచ్చేసి ఏఐడిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, నెక్స్ట్ వచ్చేసి ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ వచ్చేసి సిఎస్బిఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఐటీ. ఈ యొక్క ఐటీని నువ్వు మధ్యలో కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఐటీకి సిఎస్సికి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు, మేజర్గా 1 or 2 సబ్జెక్ట్స్, అంతకంటే ఎక్కువగా నీకు ఎటువంటి డిఫర్ అనేది ఉండదు అనమాట. ఈ యొక్క స్పెషలైజేషన్స్కి కోర్ సిఎస్సికి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో నేను నా యొక్క కౌన్సిలింగ్ అప్పుడు కూడా నాకు తెలియక నాకు సిఎస్సి మాత్రమే కావాలని నేను ఏం చేశాను, ప్రతి కాలేజ్లో సిఎస్సి అనేది పెట్టుకుంటే మాత్రమే వెళ్ళాను అనమాట. అంటే నాది ఏదైతే ర్యాంక్ వచ్చిందో నాకు ఈక్వివాలెంట్ ఉన్న ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టాప్ 10 కాలేజ్లో కూడా మంచి స్పెషలైజేషన్ బ్రాంచ్లో సీట్ అనేది వచ్చింది. అంటే నాకు ఎలా ఉంటుంది, సిఎస్సి తీసుకుంటేనే నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తానేమో అనే మైండ్ సెట్ అనేది నాకు ఉండేది అనమాట. అంటే నాకు అప్పుడో తెలియదు ఈ యొక్క స్పెషలైజేషన్ బ్రాంచెస్కి ఒక కోర్ సిఎస్కి మధ్య డిఫరెన్స్ అనేది ఉండదని. అర్థమవుతుందా? సో మీకు ఎవరైతే స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేది తీసుకోవాలనుకుంటారో మీకు టాప్ 10 కాలేజ్లో కానీ టాప్ 15 టాప్ 20 కాలేజ్లో సీట్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు ఈవెన్ ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ సిఎస్సి అండ్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనమాట. సో మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉన్న కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. నేను మీ యొక్క ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై అనేది చేశాను అనమాట. అండ్ అంతేకాకుండా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఒక టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అటాచ్ చేయడం చేశారనమాట. సో గో అండ్ జాయిన్ ఇన్ దట్. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఒకవేళ ఈ యొక్క వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంకా మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అయింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోర్ హబ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.